హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు nigervallyvlogs. ఫ్రెండ్స్, మేమైతే అరకు వ్యాలీ నుండి తిరుపతికి ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాము. తిరుపతి ఇప్పటివరకు మేము వెళ్ళలేదు. ఇప్పుడు ట్రైన్లో తిరుపతికి దగ్గరలో ఉన్నాము. తిరుపతి అంటే మనకందరికీ తెలిసిన విషయమే, అదొక ఆధ్యాత్మిక నగరం. ఈ తిరుపతిలో ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ చాలా అందంగా తీర్చిదిద్దారు. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రదేశంలో వచ్చి ఇక్కడ సేదతీరుతూ ఉంటారు. మేము కూడా తిరుపతి చూడాలని చాలా ఆసక్తిగా అయితే వచ్చాము. తిరుపతి ముఖద్వారం ఇది. తిరుపతి కొండలలో శేషాచలం అడవుల్లో వెళ్ళడానికి ముఖద్వారంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది అలిపిరి మార్గం గుండా ఈ రకంగా ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతానికైతే మేము 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రాత్మకమైనటువంటి చంద్రగిరి కోటలో మేము ఆటోలో జర్నీ చేస్తూ ఉన్నాము. ఈ మార్గ మధ్యమంలో మాకు తిరుపతి కొండపైకి వెళ్ళడానికి అలిపిరి మార్గము, అదేవిధంగా వెంకటేశ్వర తిరుపతి కొండ క్రింద ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల కూడా చాలా పెద్దది. ఈ లోపల చాలా రకాలైనటువంటి జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పైన ఎక్కడ ఉంటుంది? ఆ పెద్ద కొండ పైన ఫ్లాట్గా ఉంది. మెట్రోకి ఇలా వెహికల్స్ అలా కట్టి తీసుకెళ్ళి ఆటో వెనక ఉందా? మన రోడ్ షూట్ అని చెప్పాలి కదా. ఫ్రెండ్స్, తిరుపతిలో సన్సెట్ చాలా అందంగా ఉంటుంది. మేమైతే వాకింగ్కి వెళ్ళాము. ఈ రోడ్ అంతా సందడిగా ఉంటుంది, చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని నేను పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రదేశంలో నీటితో అయితే నిండి ఉంటుంది, కానీ మేము వెళ్ళినప్పుడు ఇక్కడైతే నీరు లేదు, కాబట్టి ఇలా రకం కనబడుతుంది. తర్వాత మేము తిరుపతిలో ప్రసిద్ధి చెందినటువంటి మార్కెట్కి వెళ్ళాము. ఆ మార్కెట్లో చాలా రకాలైనటువంటి పువ్వులు, అలాగే పూజ సామాగ్రి, అలాగే చాలా రకాలైనటువంటి వస్త్రాలు అమ్ముతూ ఉన్నారు. ఈ మార్కెట్లో భక్తులు తప్పకుండా వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మేము కూడా ఆ రకంగానే వెళ్ళి అక్కడ చూసి అవన్నీ కొనుక్కొని వచ్చాము. చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ రకంగా స్త్రీలకు సంబంధించిన ఆభరణాలు ఇవన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మేము చూసినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత కొన్ని వస్తువులు అయితే ముందుకెళ్ళాలన్నాడు అతను. తిరుపతిలో నైట్ కూడా చాలా బాగుంటుంది. చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి చాలా అందంగా అయితే కనబడుతుంది. మేము తిరుగు ప్రయాణంలో డబుల్ డెక్కర్ ట్రైన్కి వచ్చాము. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.